అల్లాడిస్తున్నావు నాయన. మా కష్టానికి తగ్గట్టు పని దక్కలేదే. మా దేవుడికి చెప్పుకోదయ్యా. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీతాలు పెంచింది నేను, మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా, మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి చేస్తాడంట, జీతం పెంచమంటే ఎస్మా పెట్టి నీ ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట. ఏమి భయపడక్కర్లా, మీరందరూ గట్టిగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తచ్చండి. నా ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మాణిక్. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని చెప్పొచ్చు. వాళ్ళకి గ్రాట్యుటీ, వాళ్ళకి ఆమోదం తెలిపింది. త్వరలోనే అది అమలుకు కూడా శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో దీని గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు అంగన్వాడీలు గతంలో 50 రోజులు రోడ్లెక్కి ధర్నాలు చేశారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటారంటూ అందరినీ ఏమార్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి ఎలాంటి భరోసాని ఇవ్వలేదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు వాళ్ళ బాగు కోసం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనే వాళ్ళకి గ్రాట్యుటీ ఆమోదం తెలిపింది సార్. అయితే దీనివల్ల వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? వాస్తవంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజుల్లో వారికి మొట్టమొదటగా 7,500 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు అప్పటి వరకు ఉన్న వేతనాన్ని పెంచడం జరిగింది. అంగన్వాడీ ఆయాలకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే జీతాలు పెంచడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వ హయాం పూర్తయ్యేలోగానే ఆయన దాన్ని 10,500 చేయడం జరిగింది. అంగన్వాడీ ఆయాలకి 7,000 రూపాయలు జీతం పెంచడం జరిగింది చంద్రబాబు గారు గవర్నమెంట్లో. 2019 ఎన్నికలకు ముందు నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కూడా అప్పటి తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అధికంగా జీతం ఇస్తానని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. అది చేసిన నేపథ్యంలో 2 సార్లు తమకి జీతం పెంచిన చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సహజంగానే, అంటే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానంటున్నారు కదా అని చెప్పిన ఆశతో చిరుద్యోగులు వాళ్ళు ఇవాళ నెలకు 10,000, 7,000 సంపాదించే ఉద్యోగులు అంటే వాళ్ళేం పెద్ద స్తోమత ఉన్న ఉద్యోగాలు కాదు. కాబట్టి అటువంటి వాళ్ళకి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరడానికి ఆస్కారం ఉంటుందన్న ఆశతోటి జగన్మోహన్ రెడ్డి గారి మాటల ప్రభావంతో, ప్రచార ప్రభావంతో ఆయన వెనక ర్యాలీ అయ్యారు. ఓవరాల్గా 105,000 మంది అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు, టీచర్లు కానీ, ఆయాలు కానీ. ఈ 105,000 మంది అంటే వారి కుటుంబ సభ్యులు లెక్కేసుకున్న కనీసం ఒక 3-4 లక్షల ఓట్లని ప్రభావితం చేయగలుగుతారు. అలాగే ఆ అంగన్వాడీ సెంటర్లకు వచ్చే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు అనుకుంటే కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల ఓట్లని ప్రభావితం చేయగలిగే సంఖ్యాబలం ఉన్న ఓటర్లు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానంతో ప్రభావితులయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నోన్ చేసుకొని ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10,500 ఉన్న శాలరీని 11,500 చేశారు. 1,000 రూపాయలు పెంచారు. 1,000 రూపాయలు పెంచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 14,500 చేయడం జరిగింది. మరి వాళ్ళకంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతాను కదా. అప్పుడు అంగన్వాడీ సిబ్బంది వాళ్ళకి 14,500 చేసినప్పుడు మరి వాళ్ళకన్నా 1,000 రూపాయలు అదనంగా అంటే 15,500 ఇవ్వాలి కదా, మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి, మీరు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని నిలుపుకోండి అని చెప్పని ఇందాక మీరు ప్రస్తావించిన 50 రోజుల పాటు ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోండి అని చెప్పని అడుగుతున్న చిరుద్యోగులు, ఎందుకంటే ఇవాళ సహజంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల్లో ఎక్కువ మంది దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో చిన్న చిన్న ఉద్యోగులు 7,000, 10,000 ఉద్యోగాలంటే వాళ్ళేం లక్షాధికారులు, కోటీశ్వర్లు కాదు. లక్షాధికారులు, కోటీశ్వర్లు అయితే ఈ ఉద్యోగాలు చేయరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంటి దగ్గరలో ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, ఏదో ఒకటిలే చన్నీళ్ళకి వేణీళ్ళలాగా కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. 50 రోజుల పాటు వాళ్ళు ఆ ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసి ఉద్యమ బాట పడితే ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం వారి మీద. సిగ్గుచేటు.
తన ప్రభుత్వంలో అత్యంత చిరుద్యోగుల మీద ఇక్కడ గమనించుకుంటే ఒక్క అంగన్వాడీ సిబ్బందికి పరిమితం కాల ఇది. సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అలాగే విఆర్ఏలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇట్లాంటి వీళ్ళందరూ ఇప్పుడు నేను ప్రస్తావించిన అందరూ కూడా సమాజంలో చాలా చిన్న జీతాలకు పనిచేసే ఉద్యోగస్తులు. వీళ్ళందరి మీద ప్రభుత్వం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించినట్టుగా పోలీసు నిర్బంధకాండ, ఎస్మా, ముందస్తు అరెస్టులు ఇట్లాంటి దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. రకంగా బ్రిటిష్ ప్రభువులాగా ఆ ప్రదర్శించిన నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బందిని మహిళా కానిస్టేబుళ్ల చేత జుట్టు పట్టుకొని రోడ్ల మీద ఈడిపించారు. వాళ్ళ ఒంటి మీద చీరలు కూడా స్థానభ్రంశం అవుతున్నా కూడా వాళ్ళని పిడిగుద్దులు గుద్దుతా, అంటే ఆకలి కేకలతోటి అత్యంత చిరుద్యోగులం మా కుటుంబ పోషణ నిమిత్తం మీరు చేసిన వాగ్దానాన్ని నిలుపుకొని మాకు ఇంకొంచెం ఆర్థిక ఆసరా ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న చిరుద్యోగుల మీద బలప్రయోగం చేయడం అనేది 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విపరీతమైన అప్రతిష్ట తీసుకొచ్చింది. ఇవన్నీ చిన్న చిన్న ఈ పాయలన్నీ కలిసే మహాప్రవాహంలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలలో ఆ స్థాయికి ఓడించడం జరిగింది. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని భంగపరుచుకున్నాడు. ఆ భంగపరుచుకున్న పర్యవసానం బాధితులుగా మారిన చలిచీమలన్నీ కలిపి పెను సర్పాన్ని కూడా మట్టుబెట్టిన తీరు మొన్న ఎన్నికల్లో చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ప్రకారం ఎన్డీఏ కూటమి అంగన్వాడీ సిబ్బందికి గ్రాడ్యుటీ సౌకర్యం కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని అనుసరించి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగవగానే గ్రాడ్యుటీని అమల్లోకి తీసుకురావడం కోసం ప్రొసీడింగ్స్ అన్ని రెడీ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈ చిరుద్యోగులకు చేసిన ఈ వాగ్దానం విషయంలో కూడా ఇవాళ ఉద్యోగ భద్రత లేని, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి పెన్షన్ వెసులుబాటు లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండని చిరుద్యోగులు వీళ్ళు. అటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ సౌకర్యం కల్పించడం ద్వారా ఖచ్చితంగా రిటైర్ అయిన రోజున ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళ చేతికి రావడానికి, వాళ్ళ భవిష్యత్తుని భద్రపరచుకోవడానికి కొంత మార్గం సుగమం అవుతుంది. ఏదేమైనా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ చిరుద్యోగుల పట్ల చూపించిన మాట నిలబెట్టుకున్న తీరు, అలాగే వాళ్ళ పట్ల వ్యక్తం చేస్తున్న కన్సర్న్ 100% ఆహ్వానించదగ్గదే. అయితే సార్, మీరు ఇందాక అన్నారు చిరుద్యోగుల మీద ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపారు. అయితే అలాంటి ఉద్యోగులు అందరూ కూడా దూరం అయిపోతే ఆయనకు దాదాపుగా ఇంకా లాస్ అయ్యే ప్రమాదం ఉంది, వచ్చిన 11 సీట్లు కూడా వస్తాయి రావు అన్నటువంటి డైలమాలో ఉన్నారు. చాలా మంది కూడా వాళ్ళ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే 8 నెలలు గడిచిందే లేదో నెక్స్ట్ మేమే వస్తాం, మీ అంత చూస్తాం అని చెప్పి అసలు ఇంత ధీమా, ఒక రకంగా ఇంత బరిదెగింపుకి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే అది మేకపోతు గాంభీర్యం. అంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చుకునే దిశగా ఉంది. పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా ఉన్నారు, రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తా ఉన్నారు, తాము చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది, అలాగే మెగా డిఎస్సి కండక్ట్ చేయడానికి మార్గం సుగమం అవుతా ఉంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతా ఉంది. అంటే రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఉపాధి కల్పనని సమపాళల్లో పరుగులెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నంత వరకు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వంక ఆలోచన చేసే ఆస్కారం కూడా ప్రజలకు దక్కదు.